ఎలాగో మరణించబోతున్నానని తెలిసిన సన్యాసి తనకు ఒక అవకాశం ఇస్తే కేవలం ఒక్క రాత్రిలోనే మనుషులకు ఇప్పటి వరకు ఉన్న జ్ఞానాన్ని నేను ఒక అద్భుతమైన పుస్తకంగా రాస్తాను, నా వల్ల పోయిన మతం యొక్క పరువును ఈ పుస్తకం ద్వారా తీసుకొస్తాను, ఒకవేళ పూర్తి చేయలేకపోతే మీరు శిక్ష విధించండి అని రాజుకు సందేశం పంపిస్తాడు. రాజు కూడా సరే అని అంటాడు. ఉదయం వరకు సమయం ఇచ్చాడు. సన్యాసి పుస్తకం రాయటం మొదలు పెడతాడు. అర్ధరాత్రి అవుతుంది, కానీ పుస్తకం కొంచెం కూడా పూర్తి అవ్వలేదు. ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా ఉదయం వరకు పూర్తి చేయాలని ఆ విషయం అర్థమవుతుంది. ఆ సమయంలో తాను ఒక ప్రత్యేక పూజ చేస్తాడు. ఆ పూజ దేవుడి కోసం చేయలేదు, సైతాన్ కోసం చేస్తాడు. పూజ తర్వాత సైతాన్ అక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుతమైన పుస్తకం రాయటంలో సాయం చేయమని అడుగుతాడు. నా ఆత్మకి బదులుగా ఈ పుస్తకాన్ని రాయమని సన్యాసి సైతాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. సైతాన్ సరే అని రాత్రి మిగిలిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పుస్తకాన్ని రాసిస్తాడు. ఇంతకీ ఆ పుస్తకంలో సైతాన్ ఏం రాసి ఉంటాడు? ఈ పుస్తకం యొక్క మొదటి పేజీలో హిబ్రూ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మిగతా పుస్తకం మొత్తం లాటిన్ భాషలో రాసి ఉంది. ఈ పుస్తకం ఎక్కువ భాగం బైబిల్నే రాయటం జరిగింది. బైబిల్ కాకుండా ఒక పేజీలో ఒక పక్క స్వర్గం లాంటి ఒక నరకం మరియు ఇంకోవైపు సైతాన్ బొమ్మ ఉంది. కొన్ని పేజీలు వైద్యానికి, మ్యాజిక్ ట్రిక్స్ మరియు భూత వైద్యంకి సంబంధించినవిగా ఉన్నాయి. ఈ పుస్తకంలో కొన్ని పేజీలు ఓల్డ్ లాటిన్ లో ఉండడం కారణంగా పూర్తిగా చదవలేదు. ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఏదో చెడు జరుగుతుందని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. కొన్ని థియరీల ప్రకారం ఇది సైతాన్లను గొప్పగా చూపించే పుస్తకం అని ఇల్లుమినాటి అనే సంస్థ ఈ బుక్ లో ఉన్న రహస్య సందేశాలను ఫాలో అవుతుందని చెప్తారు.